ఏమి కంగారు లేదు, బాధ లేదు, శుభ్రంగా బతికిన తినాలి. 85 సంవత్సరాలు శుభ్రంగా ఆనందంగా బ్రతికి ప్రభు దగ్గరికి వెళ్ళిపోయింది. సరే, ఒక మాట చెప్తాను. నేను వెళ్ళాను, చూశాను, మా నాన్నతో మాట్లాడాను. నాన్న, ఏంటి సంగతి, ఎట్లా ఉన్నావు? నాయన ఎప్పుడు వచ్చావు అన్నాడు. వచ్చాను, ఇప్పుడే వచ్చాను, అది ఇది మాట్లాడాను. ఇంకా రేపటి రోజు ప్రభు దగ్గరికి వెళ్ళిపోతాడు. రేపటి రోజు ఈరోజు మా అమ్మ, మా తమ్ముడు అందరూ కూర్చొని మా నాన్నతో మాట్లాడుతుంటే అప్పుడు కూడా ఇంక రేపటి రోజు వాళ్ళకి సింటమ్స్ తెలుస్తాయి కదా, అప్పుడు కూడా ఏడ్చినట్లుగా కానీ బాధపడినట్టుగా కానీ, నాయనా నేను వెళ్ళిపోతున్నా, మీరు నా రేపటి రోజు ప్రభు దగ్గరికి వెళ్ళిపోతాను. ఈరోజు కూడా చక్కగా మాట్లాడుతూ మా తమ్ముడిని, మా అమ్మని అందరిని కోసం పెట్టుకొని, దేవుని చిత్తం ఎలా ఉంటే అలాగే జరుగుతుంది. దేవుడు మనకు అన్యాయం చేయుడు. మనం ఆలోచించి మనం పాకులాడడం ఏంట్రా ఇట్లాగండి. నేను ఇప్పుడు ఆ రోజు వెళ్ళి చూసి వచ్చేసి నేను వచ్చేసాను అనుకోండి, నేను లేను. సాయంకాలం వాళ్ళందరూ కోసపెట్టుకొని రేపటి రోజు ప్రభు దగ్గరికి వెళ్ళిపోతాయి. ఆయన ఈరోజు సాయంకాలం కోసపెట్టుకొని, నాన్న ఏంటి అన్నకు ఫోన్ చేయమంటావా, మరలా ఏమన్నా రమ్మంటావా అట్లా అంటే, సేవ చేసుకుని సేవ చేసుకొని ఎదుగురికేదే వదా అని మా వీళ్ళకి ధైర్యంగా ఉండాలిరా. మనం ఏం జరుగుతుంది, దేవుని చిత్తమే జరుగుతుంది. నేను ఆ మాటలు వింటే ఆశ్చర్యపడ్డానండి. 85 సంవత్సరాల్లో ప్రభు దగ్గరికి వెళ్ళిపోతున్నాను, ఈ లోకాన్ని విడిచేస్తున్నాను, ఈ భూమి మీద నుంచి నేను వెళ్ళిపోతున్నాను, ఈ పిల్లలు ఏమైపోతారో ఏమి ఆ కంగారే లేదు. నేను ఒక మాట ఏమన్నా, అదొక దీవెనండి, అదొక దీవెన. ఏదో చెప్పాలనుకుని చెప్పలేక, కాళ్ళు చేతులు మన హ్యాండ్ లేక, ఏదో అసంతృప్తితో ఈ లోకాన్ని విడిచిపెట్టి ఆవేదనతో ఇక్కడ రాయబడి ఉంది, క్షేమముగా ఇతరుల యొద్దకి నిండు వృద్ధాప్యము, క్షేమాభివృద్ధి. అలాంటి అభివృద్ధి మనకు కావాలి. ఏదో అర్ధాంతరంగా మధ్య వయసులో అట్లా కాదు. లేకపోతే మన స్వాధీనంలో లేకుండా, మన ఇష్టంలో లేకుండా ఏదో జరిగి అట్లా కాదు. నిండు వృద్ధాప్యం ప్రశాంతంగా బ్రతికాడు. దేవుడిచ్చిన దినాలన్నీ సంపూర్తి చేసుకొని క్షేమముగా తమ పితరుల యొద్దకు